రావణ్ వాళ్ళ భార్య గారు ఒక సంచలనమైన లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ఆమె ఏమంటారంటే, యూట్యూబర్ రావణ్గా ప్రజలకు పరిచయమున్న నా భర్తపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ వీడియో కల్పిత వీడియో, అది సృష్టించిన వీడియో, తమ తప్పులను సమర్థించుకునేందుకు లేని వీడియోని సృష్టిస్తూ ఈ తప్పుడు ప్రచారానికి దిగారు. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి. కులాలు మతాల పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం. అయినా సరే ప్రజలకు వాస్తవాలు చేరాలి కాబట్టి నా భర్త కులం కమ్మ కులం, నా భర్త పేరు కూడా అధికారికంగా రావణే. రావణ్ ఫలానా పార్టీ ఫలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. మాకు ఏ పార్టీలతోనూ సంబంధాలు లేవు. గొంతు లేని వర్గాలకు ఒక గొంతుకై నిలవడమే రావణ్ పార్టీ. అదే వర్గానికి చెందిన రావణ్ సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్న సిద్ధాంతమే రావణ్ది తప్ప ఏ ఒక్కరిని కించపరచాలని, ఎవరిని నొప్పించాలన్నది కాదు. ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రశ్నిస్తాడు, గట్టిగానే ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడం అతని నైజం. బాధ్యత కలిగిన వారు వాటికి సమాధానాలు ఉంటే చెప్పాలి, లేదంటే లోపాలను సరిదిద్దుకోవాలి. అంతేగాని ఇలా చట్ట వ్యతిరేకంగా నడుచుకోవడం అన్యాయం. కేవలం ప్రశ్నిస్తున్నందుకు ఉగ్రవాది తరహాలో కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన దారుణ ఘటనల నుంచి డైవర్ట్ చేయడానికి రావణ్ను వేధించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఒక ప్రభుత్వంతో పోరాడేంత బలం మాకు లేదు, కానీ నిజాయితీ మాకుంది. రేపు ఎవరు ప్రశ్నించినా ఇదే సాంప్రదాయం అమలైతే అది ఈ సమాజానికి మంచిది కాదు. ఈ దేశంలో న్యాయం కాస్త ఆలస్యమైన న్యాయం తప్పక జరుగుతుందనే విశ్వాసం మాకుంది. కోర్టుల పట్ల, వ్యవస్థల పట్ల అపారమైన నమ్మకం మా కుటుంబానికి ఉంది. ప్రజలందరికీ మా కుటుంబం తరపున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాపై చేస్తున్న ప్రచారాన్ని విశ్వసించవద్దు, నమ్మవద్దు. ప్రజాస్వామ్యవాదులంతా రావణ్కు అండగా నిలవాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఆమె ఆ లేఖలో విన్నవించుకుంటూ, ఇంత హరాస్ చేస్తున్నారు, మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది, చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన ముఖమన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులందరం ఒకేసారి చచ్చిపోతాం. తప్పైతే మా కుటుంబాన్ని అంతటినీ చంపేయండి. ఆయనతో పాటు నన్ను, నా పిల్లల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమీ చెప్పలేము అని చెప్పి ఆ లేఖలో అయితే పాపం ఆమె పేర్కొన్నారు. రావణ్ వాళ్ళ భార్య గారు అని, అనూష, బచ్చల కూర అనూష అని. ప్రజాస్వామ్యవాదులందరూ రావణ్కి అండగా నిలవాలి అని చెప్పి ఆమె అయితే కోరుతూ ఉన్నారు.